ఈ వీడియోలో మనం అమ్మమ్మల కాలం నాటి ఓల్డ్ రెసిపీని చూద్దాము. ఇది మనం యూస్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా మనం కర్రీస్లో పసుపు వాడవలసిన అవసరం ఉండదు. అలాగే ఎలాంటి మసాలాలు వాడవలసిన అవసరం ఉండదు. పప్పుచారు, రసం, సాంబారు అలాగే ముద్దపప్పుతో సహా ప్రతి కూరలో యూస్ చేసుకునే ఈ పొడిని మీరు ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి సాంబార్ పొడికి బదులుగా మీరు ఈ పొడిని కనుక ఒక్కసారి రెడీ చేసుకొని సాంబార్లో కనుక ఈ పొడిని వాడి చూడండి. మీకు సాంబార్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. కలర్ కూడా బాగా కనిపిస్తుంది. మనం పసుపు యూస్ చేయవలసిన అవసరం లేకుండా ఈ సింపుల్గా రెడీ చేసుకునే ఈ మసాలా పొడిని మరి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. పాతకాలంలో ఇలాంటి మసాలా పొడులు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఇలాగ రెడీ చేసుకొని సంవత్సరం మొత్తం దీన్నే వాడేవాళ్ళంట. చాలా బాగుంది ఈ పొడి అయితే. మా అమ్మమ్మ నాకు చెప్పింది. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ పొడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక బాండీని తీసుకొని వేడి చేసుకున్నాను. దాంట్లోకి 1 కప్ వరకు ధనియాలు, 4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ ఉండకూడదు ఈ పొడిలో. తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఎర్రగా వేగేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఫ్రై చేస్తూ ఉంటాను. బాగా ఎర్రగా అనేది కలర్ చేంజ్ అవ్వాలి. మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని అయితే చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయినట్లయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పొడి చూడండి ఇలాగ ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆరబెట్టుకొని మనం పొడిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ని అయితే తీసేసుకోవాలి. తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న దీన్ని మొత్తాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 2 స్పూన్ల వరకు పసుపుని యాడ్ చేసుకుందాము. ఈ పసుపుని మనం మీది పసుపు కొమ్ములు కూడా వేసుకోవచ్చు దీంట్లో. నా దగ్గర పసుపు కొమ్ములు లేవు కాబట్టి నేను పసుపుని యాడ్ చేశాను. అలాగే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే రెడీ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలని తీసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ అయిన పొడిని మనం ఇప్పుడు మరి ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. మీరు ఒక స్టోరేజ్ కంటైనర్లోకి అయితే స్టోర్ చేసేసుకొని మరి ఎలాంటి ఫ్రై చేసినా ఎలాంటి కర్రీ చేసినా మరి రసం, సాంబార్, పప్పు ప్రతి దాంట్లో అయితే వెజ్ కర్రీస్లో మీరు ఈ పొడిని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఓల్డ్ కాలం రెసిపీ కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ మసాలాలతో పని ఉండదు.